హాయ్ ఎవ్రీబడి, దిస్ ఈజ్ రవి నల్లపరెడ్డి ఫ్రమ్ ప్రిసిషన్ అకాడమీ. ఈరోజు కొలిన్ మెకెన్జీ గురించి ఎన్నో మంచి విషయాలు మనం తెలుసుకుంటాము. ఒక విదేశీయుడు మన కోసం ఎంత కృషి చేశాడో అది తెలిస్తే మనం కూడా ఎలా ఉండాలి అనేది మనకు అర్థమవుతుంది. దీన్ని ఒక ప్రశ్నకి సమాధానం లాగా నేను ఈరోజు హ్యాండిల్ చేస్తాను. Colonel Colin Mackenzie's survey of India resulted not only in the first authentic geographical map of South India but also a mountain of manuscripts on its history and legacy. కల్నల్ కొలిన్ మెకెన్జీ యొక్క సర్వే ఫలితంగా దక్షిణ భారతదేశం యొక్క మొదటి ప్రామాణికమైన భౌగోళిక పటం లభించడం మాత్రమే కాకుండా దాని చరిత్ర మరియు వారసత్వంపై అమూల్యమైన వాస్తు మరియు వ్రాతపతుల సేకరణ జరిగింది. చర్చించండి. సో శిల్ప సేకరణ లేకుంటే వ్రాతపతుల సేకరణ ఇంకా ఎన్నో డాక్యుమెంట్స్ కలెక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు మన క్వశ్చన్లో ఒక బోల్డ్ చేశాను, జియోగ్రాఫికల్ మ్యాప్ దాని గురించి రాయాలి మనము. తర్వాత హిస్టరీ గురించి, అయినా ఓన్లీ జాగ్రఫీ గురించే కాదు హిస్టరీ గురించి కూడా ఫోకస్ చేశాడు. కల్చర్ గురించి, లెగసీ అది చేశారు. అంతేకాకుండా ఈయన కూడా ఒక లెగసీ వదిలి వెళ్ళిపోయారు, అది మనము హైలైట్ చేయాలన్నమాట. దాని గురించి ఇప్పుడు మనం చివరి దాకా మీరు విన్నారంటే అర్థమవుతుంది. సో ఫస్ట్ జస్ట్ పర్సనల్ లైఫ్ ఇంట్రడక్షన్లో రాసుకోవచ్చు ఏదైనా యూజ్ చేసుకోవడం కోసం. కల్నల్ కొలిన్ మెకెన్జీ 1754లో పుట్టారు. 1821 మరి ఎక్కువ సంవత్సరాలు ఏం లేదు. వాజ్ ఏ స్కాటిష్ ఆర్మీ ఆఫీసర్, స్కాట్లాండ్ నుంచి వచ్చారనమాట, ఆర్మీ ఆఫీసర్ ఇన్ ది బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. అతని తర్వాత ఫస్ట్ సర్వేయర్ జనరల్ ఆఫ్ ఇండియా అయినారనమాట, కలెక్టర్ ఆఫ్ యాంటిక్విటీస్. సో కలెక్టర్ ఎక్స్ట్రాడినరీ అనొచ్చు ఇతన్ని, అంత గొప్ప. అంటే కలెక్టర్ అంటే కలెక్ట్ చేసిన ఆయన యాంటిక్విటీస్, పురావస్తు విషయాలకు సంబంధించినటివి, చారిత్రక విషయాలకు సంబంధించినటివి సేకరించారు. అంటే ఓరియంటలిస్ట్ అంటే తూర్పు దేశాల గురించి తెలుసుకునే వాళ్ళని ఓరియంటలిస్ట్ అంటారు. ఇండియా గురించి తెలుసుకుంటే ఇండాలజిస్ట్. ఈయన ఇండియానే కాదు జావా గురించి కూడా చేశారు, కాబట్టి ఇతన్ని ఓరియంటలిస్ట్ అంటున్నారు. సో మెకెన్జీ గురించి టీవీ మహాలింగం గారు ఏమన్నారో మొదట విన్నాము. ఒక అవగాహన అంటూ వస్తుంది మీకు మొదలుపెట్టే ముందు ఈయన గురించి. ఇట్ ఈస్ నెసెసరీ టు రీకాల్ ది కాంటెంపరీ క్లైమేట్ ఆఫ్ మెకెన్జీస్ టైమ్స్ టు ది Occident. The Orient was a dark continent inhabited by semi-savages with no civilization or culture. సో ఇండియా అంటే వాళ్ళకి ఏమైనా అభిప్రాయం ఉండేది, ఒక డార్క్ కంట్రీ, ఏమీ లేదు అక్కడ, సివిలైజేషన్ లేదు, కల్చర్ లేదు. ఏ స్టడీ ఆఫ్ ఓరియంటాలజీ వాజ్ ది హాబీ ఆఫ్ ది ఎక్సెంట్రిక్. పిచ్చోళ్ళు చేసే పని, ఏదో స్పెయిన్ గురించో ఇంకా ఏదో దేశాల గురించి చేసుకోవాలిగా. ఇదేంది ఇది ఇండియా గురించి చదవడం, ఇది పిచ్చి పట్టిన ఎక్సెంట్రిక్స్, వాళ్ళు నార్మల్ బ్రెయిన్ ఉన్న వాళ్ళు కాదు. వాట్ వాజ్ యాక్సెప్టెడ్ యాజ్ ది నార్మల్, ఏంటి నార్మల్ మరి, was to join the East India Company, make easy money by means fair or foul, and return home to live in the comfort or participate in politics and the security of future fortune made in the India. అంటే ఏం చేయాలా, మామూలుగా తెలివైన వాళ్ళు ఈస్ట్ ఇండియా కంపెనీలో చేరాలా, ఇండియాకి పోవాలా, ఈజీ మనీ చేసుకోవాలా, మళ్ళీ వెనక్కి వచ్చేసి ఫుల్ డబ్బులు ఖర్చు పెట్టుకోవడం, ఎంజాయ్ చేసుకోవడం, లేకంటే ఈ రాజకీయాల్లో దిగడం. ఇది తెలివైన వాళ్ళు చేసే పని. అంతేగాని ఇండాలజీ, ఓరియంటలిజం తప్పిచ్చోళ్ళు చేసే పని. దట్ ఏ ఫ్యూ ఆఫ్ కంపెనీస్ సర్వెంట్స్ డిడ్ నాట్ ట్రీట్ దిస్ గోల్డెన్ పాత్ ఆఫ్ ఫార్చ్యూన్. ఈ రకమైన బంగారు బాటలో కొంతమంది వెళ్ళలేదు. బట్ చోస్ ఆన్ దేర్ ఓన్, ప్రాంప్టెడ్ బై ది లవ్ ఆఫ్ లెర్నింగ్, to discover the East for the benefit of the East itself was
ఏ లక్కీ యాక్సిడెంట్ ఆఫ్ గ్రేట్ హిస్టారికల్ వాల్యూ. ఎంత బాగా చెప్పారు చూడండి ఈయన. ఇది లక్కీ యాక్సిడెంట్, ఇట్లాంటిది జరగదు కానీ కొంత జరిగింది. అది ఏంటి, దీని డిస్కవరీ మనకు బెనిఫిట్ అయ్యేలాగా డిస్కవరీ. ఆయన ఏదో లాభాలు పొందాలా, కొంతమంది మిషనరీస్ మీద అలిగేషన్స్ ఉన్నాయి, ఇవన్నీ పాతవన్నీ తీసుకొని వెళ్ళిపోయి అమ్ముకొని లేకుంటే డబ్బులు చేసుకొని అట్లా ఆ మెంటాలిటీతో కాకుండా జెన్యూన్ ఇంట్రెస్ట్తో ఈ భూమి గురించి, ఈ చరిత్ర గురించి, ఈ సంస్కృతి గురించి తెలుసుకోవాలి, దీన్ని పరిరక్షించాలి అన్న ఒక జెన్యూన్ ఇంట్రెస్ట్తో ఉండడం అనేది ఇట్ ఈస్ ఆఫ్ గ్రేట్ హిస్టారిక్ వాల్యూ అండ్ ఆల్సో ఎ లక్కీ యాక్సిడెంట్. ఒక అదృష్టం అన్నమాట అది. ఇది యాదృచ్ఛికమే కానీ అది ఒక గొప్ప అదృష్టము అని చెప్తున్నాడు. యాదృచ్ఛికము అని చెప్తున్నారు అనమాట ఈయన. తర్వాత ఇప్పుడు మైసూర్ సర్వే గురించి చెప్తాను. ఈయన మైసూర్ సర్వే చేశారు, లెడ్ చేశారు. 1799 నుంచి 1810 అంటే 11 సంవత్సరాల పాటు మైసూర్, ఇదంతా మైసూర్ స్టేట్, ఈవెన్ రాయలసీమ ఇదంతా మైసూర్ స్టేట్ ఉన్నప్పుడు ఏంచి ఎస్టాబ్లిష్ బౌండరీస్ ఆఫ్ ది స్టేట్. ఈ బౌండరీస్, ఈ మైసూర్ స్టేట్కి బౌండరీస్ సెట్ చేయడం. సో టెరిటరీస్ సీడెడ్ బై నిజాం అంటే రాయలసీమ అవి సీడ్ చేశారనమాట, సీడెడ్ డిస్ట్రిక్ట్స్ అంటారు వాటిని అవి. తర్వాత ఈ సర్వేలో ఇంటర్ప్రిటర్స్ని పెట్టుకున్నారు, టీమ్ ఆఫ్ డ్రాఫ్ట్స్ మెన్, తర్వాత ఇల్లస్ట్రేటర్స్ హూ కలెక్టెడ్ ది మెటీరియల్, న్యాచురల్ హిస్టరీ మీద, జాగ్రఫీ మీద, ఆర్కిటెక్చర్ మీద, హిస్టరీ మీద, కస్టమ్స్, ఫోక్ టేల్స్ ఆఫ్ ది రీజియన్, అన్నిటి గురించి. వీళ్ళు మామూలుగా సర్వే అంటేనే ఏదో ఒక మామూలు సర్వేయరు చైన్ వేసుకొని పోయేది అట్లా మీరు ఊహించుకుంటా అంటారేమో, అది కాదు. టోటల్ సర్వే ఆఫ్ ఎవ్రీథింగ్. అంటే కస్టమ్స్, ఫోక్ అంటే వాళ్ళ జానపద గీతాల కాడి నుంచి ప్రతిదీ సేకరించడం మొదలుపెట్టారనమాట. చాలా నాలెడ్జ్ అక్యుములేట్ కావడం మొదలైంది. వాళ్ళ వన్ ఆఫ్ ది చీఫ్ ఇంటర్ప్రిటర్స్ కావలి వెంకట బోరయ్య అంటారు. వాళ్ళు పలకడం కష్టమయ్యి. అతని గురించి ఏమంటాడో చూడండి. ఇతని గురించి ఇంకా నేను చెప్తాను, ఇది చాలా ఇంపార్టెంట్ పర్సన్ ఇతను, కావలి వెంకట బోరయ్య. సో ది ఫస్ట్ స్టెప్ ఆఫ్ మై ఇంట్రడక్షన్ ఇంటు ది పోర్టల్ ఆఫ్ ఇండియన్ నాలెడ్జ్ లక్ష్మయ్య అని చెప్పారనమాట. ఈయన గురించి ఫస్ట్ స్టెప్ నాకు ఈయన అనేసి మెకెన్సీ చెప్పారు. ఇతని మీద చాలా ఇష్టం బురయ్య అంటే అతనికి. అలాగే వాళ్ళ బ్రదర్ లక్ష్మయ్య, తర్వాత ధుర్మయ్య, ఇలాగా చాలామందిని అతను హెల్ప్ తీసుకున్నారు. ఎందుకంటే ఆయనకి ఈ భాష రాదు, ఈ కల్చర్ తెలీదు, దీని గురించి అర్థం చేసుకోవాలి కాబట్టి వీటి గురించి అర్థం చేసుకొని మళ్ళీ ఇంగ్లీష్లో చెప్పగలిగిన వాళ్ళు కావాలి అతనికి. సో 1815లో సర్వేయర్ జనరల్ ఆఫ్ ఇండియా, 10లో అతను మైసూర్ సర్వే కంప్లీట్ చేశారు. 10 సంవత్సరాలు, దాదాపు 10 సంవత్సరాల పైన. తర్వాత ఒక 5 ఏళ్ళకి సర్వేయర్ జనరల్ ఆఫ్ ఇండియా. ఆయన ప్యాషన్, ఆయన ఉద్యోగం. మనం కూడా చూస్తుంటాము, నేను కూడా గవర్నమెంట్లో పనిచేశాను, గ్రూప్ 1 ఆఫీసర్. మన ఇష్టమైన దానికి డెప్యుటేషన్ లేక మనము ప్రిఫర్ చేస్తాం. గవర్నమెంట్లో కూడా ఓకే ఇతను ఇష్టపడుతున్నాడు, బాగా పనిచేస్తాడని ఇస్తారు. నేను చైల్డ్ ప్రాజెక్ట్ అడిగి కోరి తీసుకొని వెళ్ళాను. అలాగే ఇతను సర్వేయర్ జనరల్, ఇతను సర్వే చేశాడు, ప్రూవ్ చేసుకున్నాడు. అతను అసలు ఇంతవరకు అసలు ఎగ్జాంపులే లేదు ఇట్లాంటి సైంటిఫిక్ వేలో సర్వే చేసి కలెక్ట్ చేసింది ఇండియా చరిత్రలో లేదు. ఇతను వెళ్ళి మొత్తం సర్వే చేసి కొన్ని వెళ్ళి హరప్ప, మోహంజోదారో ఒక్కొక్క సైట్ కనుక్కొని ఆర్కియలాజికల్ సర్వే అది. ఇది టోటల్ సర్వే అంటే హిస్టారిక్, ఆర్కియలాజికల్, జియోగ్రఫికల్, తర్వాత మరి కల్చరల్ మొత్తం విషయాలని ఇప్పుడు కాదు ఎప్పుడెప్పుడు అన్నీ కలెక్ట్ చేయడం. ఇది ప్రూవ్ చేసుకున్నాక అతనికి సర్వేయర్ జనరల్ ఆఫ్ ఇండియా అని ఇవ్వడము చాలా మంచి. అయితే ఎక్కువ సంవత్సరాలు ఆయన తర్వాత బతికింది లేదు కాబట్టి అది మైసూర్ సర్వేనే చాలా గొప్ప కాంట్రిబ్యూషన్గా మనం భావించవచ్చు. సో సౌత్ ఇండియాకి ఆ అవకాశం దొరికింది, లేకుంటే ఆయన మొత్తం ఇండియాకు కూడా చేసేటోళ్ళు ఇంకా ఎక్కువ వెళ్ళుంటే. ఈయన సోర్సెస్ ఏంటి ఈయన చెప్తాడు. ఈయన ఏమేమి సోర్సెస్ నుంచి తీసుకున్నారు. గ్రాంట్స్, ఎప్పుడన్నా ఈ భూదానాలు అవన్నీ చేస్తుంటారు కదా రాజులు, అవి దాని మీద శిలాశాసనాలు ఉంటాయి, లేకుంటే తామ్రపత్రాలు ఉంటాయి.
దాని గ్రాంట్స్ గురించి ఎవిడెన్సెస్ ఉంటాయన్నమాట. అదే తర్వాత ల్యాండ్ రికార్డ్స్లో కూడా వచ్చి ఉంటుంది. అదర్ డాక్యుమెంట్స్ దట్ కేమ్ ఇన్ టు మై హ్యాండ్స్ ట్రేస్డ్ అప్ టు ది ఫస్ట్ Muhammadan invasion in the 13th century, even beyond it to the 8th. అంత దూరం వెనక్కి కూడా ఈయన ట్రేస్ చేయగలిగాడు. నాట్ మియర్లీ ఆఫ్ ది డ్రై చైన్ ఆఫ్ అన్ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్, ఏదో అన్ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అక్కడ కొన్ని ఇక్కడ కొన్ని కలెక్ట్ చేసి డంప్ చేయడం కాదు, అదేం బిగ్ డేటా తయారు చేయాలి ఆయన. బట్ ఆర్ కనెక్టెడ్ బై వేరియస్ ఇల్లస్ట్రేషన్స్ ఆఫ్ ది జీనియస్ అండ్ మేనర్ ఆఫ్ ది పీపుల్. వాళ్ళు ఎంతో తెలివిగా వాళ్ళు ఏమేమి చేశారో, ప్రజలు వాళ్ళ ఎట్లాంటి జీనియాసిటీ ప్రదర్శించారో అవన్నీ కూడా ఈయన రికార్డ్ చేశాడు. సెవరల్ సిస్టమ్స్ ఆఫ్ గవర్నమెంట్ అండ్ ఆఫ్ రిలీజియన్, ఆ సిస్టమ్స్ ఉన్నాయి, ఆ కల్చర్స్, ఆ గవర్నెన్స్. సో మనం ఆ గవర్నెన్స్ గురించి కూడా ఈయన ద్వారా తెలుసుకోబోతున్నాం అనమాట. ఎన్నో విషయాలు గవర్నెన్స్కి సంబంధించి కలెక్ట్ చేశాడు. మరి మతం గురించి ఎన్నో సాంప్రదాయాలు అవన్నీ రికార్డ్ చేశాడు. ఆఫ్ ది ప్రిడామినెంట్ కాజెస్ దట్ ఇన్ఫ్లుయెన్స్ దేర్ సెంటిమెంట్ అండ్ ఒపీనియన్స్ టు దిస్ డే. అంతేకాదు ఎందుకు అలాంటివి పాటించారు, ఏం రీజన్ వలన ఆ పర్టికులర్ పద్ధతిలో గవర్నెన్స్ చేయాల్సి వచ్చింది, లేకుంటే ప్రొవిన్షియల్ గవర్నెన్స్ కావచ్చు, లేకుంటే ఇంకా లోకల్ గవర్నెన్స్ కావచ్చు, ఎందుకు అలా చేశారు, లేకుంటే ఒక రిలీజియస్ ప్రాక్టీస్, ది రీజన్ బిహైండ్, అది కూడా ఎప్పుడు మొదలైంది, ఆరిజిన్స్. సో ఇంకా కూడా టెన్యూర్స్ ఆఫ్ ల్యాండ్, ఆరిజిన్స్, వెరైటీ ఆఫ్ ది సెవరల్ క్లాసెస్. సో ఆ ల్యాండ్ ఉంది, ల్యాండ్ టెన్యూర్ ఉంటుంది ఎన్నేళ్ళకని, అలాగే ఎప్పుడు మొదలైంది, మరి ఎన్ని సంవత్సరాలకి ఎక్స్టెండ్ అవుతా వచ్చింది. జీనియస్ అండ్ స్పిరిట్ ఆఫ్ గవర్నమెంట్ ప్రివలెంట్ జనరలీ ఇన్ ది సౌత్, అంటే కృష్ణదేవరాయలు కానీ, అంటే విజయనగర సామ్రాజ్యం కావచ్చు, ఈ రెడ్డి రాజులు కానీ ఎవరైనా, వీళ్ళందరూ కాకతీయులు, వీళ్ళందరికీ సామ్రాజ్యాలు ఉన్నాయి, వాళ్ళందరిలో పరిపాలన విధానం ఉంది, వాళ్ళల్లో ఒక జీనియస్ ఉంది. దాన్ని ఈయన అర్థం చేసుకోవడానికి ట్రై చేశాడు ఈ సోర్సెస్ ద్వారా. ఇంకా కూడా అకార్డింగ్ టు మెకంజీస్ ఓన్ ఎస్టిమేట్ ఎంత ఈయన కలెక్ట్ చేశారు అని చూస్తే, నో ఫ్యూర్ దాన్ 15 ఓరియంటల్ లాంగ్వేజెస్ రిటన్ ఇన్ 21 డిఫరెంట్ క్యారెక్టర్స్, అన్నీ హ్యాండిల్ చేయాల్సి వచ్చింది అతను. అకార్డింగ్ టు ఏ స్టేట్మెంట్ డ్రాన్ అప్ ఇన్ ఆగస్ట్ 1822 బై ది వెల్ నోన్ ఓరియంటలిస్ట్ హోరేస్ హేమాన్ విల్సన్. ఆయన ఏమన్నారు, మెకంజీ ఆఫ్టర్ మెకంజీస్ డెత్ ఆయన ఈ సంగతి చెప్తున్నాడు. వాలంటీ టు అండర్టేక్ ది క్యాటలాగ్ ఆఫ్ ది కలెక్షన్. ఈ క్యాటలాగ్ తీసుకొని ఇది గుర్తుపెట్టుకోవాలి మనము, ఇది చెప్తే మనము మెకంజీ కన్సాలిడేట్ చేసినట్టు అవుతుంది. ఈ క్వశ్చన్లో కూడా ఈ డాక్యుమెంట్స్ గురించి అడగడం జరిగింది, ఎంత కలెక్ట్ చేశారు, ఎంత ఎవిడెన్సెస్ ఎలా చేశారని. 1568 యాక్యురేట్ నెంబర్స్ ఇవి. లిటరరీ మ్యానుస్క్రిప్ట్స్ ఈ సాహిత్యపరమైన వ్రాతపతులు. తర్వాత 2070 లోకల్ ట్రాక్ట్స్, 8076 ఇన్స్క్రిప్షన్స్ అంటే శాసనాలు, 2159 ట్రాన్స్లేషన్స్ అనువాదాలు, ప్లస్ 79 ప్లాన్స్, 79 ప్లాన్స్ అంటే ఏ ఊరి గురించి కానీ, ఏదో ఒక సిస్టమ్ గురించి, వాటర్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఒక ప్లాన్ అంటూ ఉంటుంది, బ్లూ ప్రింట్స్ ఉంటాయి, అవి 79. తర్వాత 2630 డ్రాయింగ్స్. ఇన్ని డ్రాయింగ్స్ సంపాదించారు అతను ఏమంటే ఏదన్నా కనిపిస్తుంది డ్రాయింగ్ వేపిస్తాడు. నేను ఒకటి ఎగ్జాంపుల్ కింద చూపిస్తాను. కాశీ మీద ఆయన డ్రాయింగ్ వేయించాడు. అలాగా 2630 డ్రాయింగ్స్ అనమాట, వాటి గురించి స్ట్రక్చర్స్ గురించి డ్రాయింగ్స్ వేయించాడు. తర్వాత 6218 కాయిన్స్ కలెక్ట్ చేశాడు. 1-2 కాదు, 6218 కాయిన్స్ కలెక్ట్ చేశారు అతను. 146 ఇమేజెస్, యాంటిక్యూస్, ఇవి చాలా కలెక్ట్ చేశారు, చాలా విలువైనవి. అప్పుడంతా ఆ శిల్పాలు, ఆ విగ్రహాలు చాలా కలెక్ట్ చేశారు అతను. సో ఇది అమేజింగ్, ఇది అసలు మామూలు విషయం కాదు. ఆయన
చాలా ఇంట్రెస్ట్ చూపించి ఎన్నో వాల్యుబుల్ ఎవిడెన్సెస్ హిస్టరీకి సంబంధించిన ఆధారాలన్నీ కూడా సేకరించారు ఈయన. తర్వాత అంతేకాదు వేదిక్ మ్యాథమెటిక్స్. సో మిసెస్ జాన్స్టన్ అనే ఆమె ఈయనకి మదురై బ్రాహ్మిన్స్ని పరిచయం చేసింది. అప్పుడు హూవర్ సప్లయింగ్ హర్ విత్ ఇన్ఫర్మేషన్ ఆన్ ది హిందూస్ నాలెడ్జ్ ఆఫ్ మ్యాథమెటిక్స్. దాన్ని తీసుకొని ఈయన ఇంకా ఏం చేశాడు, ది మోర్ హీ ఇంటరాక్టెడ్ విత్ దిస్ బ్రాహ్మణ్స్ ది గ్రేటర్ హిస్ అస్టానిష్మెంట్ అడ్మిరేషన్ ఫర్ దేర్ ఎక్స్పాన్సివ్ లెర్నింగ్. వా ఎంత గొప్ప వీళ్ళు అని అర్థమైంది ఆయనకి. ఫైడ్ హిస్ ఇంట్రెస్ట్ ఇన్ ఇండియన్ యాంటిక్విటీస్. సో అప్పుడు అతనికి ఇంకా తెలుసుకోవాలి, ఈ ఇండియాలో చాలా నాలెడ్జ్ ఉంది. ఫస్ట్ టైం నేను భగవద్గీత ఇంటర్మీడియట్లో చదివినప్పుడు అస్టానిష్మెంట్ వచ్చింది నాకు. ఏంటి ఇంత నాలెడ్జ్ ఉందా, అసలు ఏదో మూఢనమ్మకాలు అనుకున్నానే ఇదేదో అని ఒక కళ్ళు తెరుచుకొని ఒక అనుభూతికి లోనయ్యాను. అలాగే ఇతను కూడా ఈ వేదిక్ మ్యాథమెటిక్స్ కావచ్చు, అక్కడ వేదాలలో ఉన్న నాలెడ్జ్ చూసి అస్టానిష్ అయిపోయి ఇండియా గురించి ఇంకా తెలుసుకోవాలనుకున్నాడు. దిస్ బికేమ్ ది బేసిస్ ఆఫ్ హిస్ లైఫ్ లాంగ్ మిషన్, ది ఫేవరెట్ ఆబ్జెక్ట్ ఆఫ్ హిస్ పర్స్యూట్ ఫర్ 38 years ఆఫ్ హిస్ లైఫ్. 38 సంవత్సరాలు ఆయన ఇదే పనిలో ఉన్నాడు. జీవితంలో మెజారిటీ పార్ట్ ఈ భారతదేశం గురించి, ఓరియంటల్ కంట్రీస్ గురించి తెలుసుకోవడంలోనే ఆయన గడిపేశాడు. తర్వాత జాగ్రఫీకి సంబంధించి ఏం చేశాడు ఈయన, జాగ్రఫీ ఎస్పెషల్లీ దక్కన్, సౌత్ ఇండియన్. 1790 నుంచి 92 దాకా మెకెన్జీ వాజ్ కమిషన్ టు మెథడైజ్ అండ్ ఎంబడీ ది జాగ్రఫీ ఆఫ్ ది డక్కన్. ఇది ఆయన ఆబ్జెక్టివ్, మెథడైజ్ అండ్ ఎంబడీ. అంటే దీన్ని ఒక సిస్టమాటిక్ అప్రోచ్, జాగ్రఫీ తెలుసుకోవడం, ఎస్పెషల్లీ దక్కన్ ఏరియా మొత్తం జాగ్రఫీ, దాని మీద ఒక మెథడాలజీ, ఒక ఆర్గనైజ్డ్ వేలో తెలుసుకోవడము, దాన్ని ఎంబడీ అంటే దాన్ని నీట్గా డాక్యుమెంట్ చేయడము. This was because of the splendid results he had shown in 1788 in surveying the entire region of Nellore to Ongole and as far as Chintapalli across the river Krishna దాకా, నెల్లూరు నుంచి ఒంగోలు దాకా ఆయన 1788లో సర్వే చేశారు. సో దాన్ని బేస్ చేసుకొని ఒకదాన్ని బేస్ చేసుకొని ఇంకా పెద్దది అసైన్మెంట్స్ దొరుకుతున్నాయి అతనికి. సో 90 నుంచి 92 దాకా మైసూర్ సర్వే మొదలెట్టారు. మైసూర్ అంటే ఒక ఊరు కాదు, మొత్తం స్టేట్. మెకెన్జీ ఏం చేశారు, సక్సెస్ఫుల్లీ రెస్టెడ్ ది పాల్ఘాట్, బెంగళూరు, నందిదుర్గ, శావనదుర్గ, ఈ ఫోర్ట్స్ అన్నీ. తర్వాత ఎర్నింగ్ మిలిటరీ డిస్టింక్షన్. తర్వాత సర్వే ఆఫ్ కడప, కర్నూలు, నల్లమల అంటే నల్లమల కొండలు, అడవులు ఇవన్నీ సర్వే చేశారు. తర్వాత కృష్ణా పెన్నార్ రివర్స్, కృష్ణా నది పెన్నా నది గురించి ఎక్కడ మొదలైంది, ఎక్కడెక్కడ పోతుంది, ఏం కథ, మొత్తం దాని విషయాలన్నీ సేకరించి మ్యాప్ లాగా రెడీ చేశారు. ఎట్లా దాని మ్యాప్ 1796లో మనకు అప్పుడు మరి శాటిలైట్స్ లేవు కదా, కాబట్టి క్లియర్గా ఇతని అంతా ట్రావెల్ చేసుకుంటూ ఏ ఊర్లు వస్తాయి మ్యాప్ రెడీ చేయాలన్నమాట, విజువలైజ్ చేసుకోవాలి. సో he submitted for the first time a general map of Hyderabad or Nizam's dominions, అంటే నైజాం పాలనలో ఉన్న ప్రాంతాలన్నింటినీ సర్వే చేసి మ్యాప్ రెడీ చేశాడు. 1817 he had finished surveying 70,000 square miles, అంత ఏరియా కవర్ చేసి దాని మీద అంతా మ్యాప్ రెడీ చేశారు. సో ఇది మ్యాప్కి సంబంధించిన విషయము, జాగ్రఫీకి సంబంధించిన కాంట్రిబ్యూషన్. తర్వాత హిస్టరీ. ఈయన హిస్టరీ గురించి ఏం చేశారంటే, ది అసెస్మెంట్ ఆఫ్ ది వాల్యూ ఆఫ్ మెకెన్జీస్ మ్యానుస్క్రిప్ట్స్ విల్ బి డిస్కస్డ్ ఇన్ ది సెకండ్ పార్ట్ ఆఫ్ దిస్ సిరీస్, బట్ సఫైస్ టు సే దట్ దే ఆఫర్ us ది ప్రైమరీ సోర్సెస్ ఫర్ ది స్టడీ ఆఫ్ ది పొలిటికల్, ఎకనామిక్, అడ్మినిస్ట్రేటివ్ హిస్టరీ ఆఫ్ సౌత్ ఇండియా అని చెప్పారనమాట. ఇదేంటి, పొలిటికల్ హిస్టరీ, ఎకనామిక్ హిస్టరీ, అడ్మినిస్ట్రేటివ్ హిస్టరీ, ఈ మూడు కూడా దీని నుంచి మెకెన్జీ మ్యానుస్క్రిప్ట్స్ నుంచి
1600 సంవత్సరాల తర్వాతవి ఎక్కువగా అప్పటి నుంచి రికార్డ్ అవుతా వచ్చాయి. అవి మనకి ఎక్కువ దొరికాయి అన్నమాట ఇతని దగ్గర. 1600 నుంచి ఇప్పుడు దాకా 1800 దాకా జరిగినటువంతా కూడా ఒక 200-300 సంవత్సరాలు దాదాపు చాలా ఎవిడెన్సెస్ దొరికాయి హిస్టరీకి సంబంధించి. దే కంటైన్ సచ్ మైన్యూట్ డీటెయిల్స్ యాజ్ ఇన్ఫర్మేషన్ మెయింటైన్డ్ ఇన్ విలేజ్ రిజిస్టర్స్. అంటే ఏదో రాజులకు సంబంధమే కాదు, గ్రామ స్థాయిలో కూడా ఏమేమి రికార్డ్స్ ఉన్నాయో, ల్యాండ్ గ్రాంట్స్ ఉన్నాయో, టెంపుల్స్కే చాలా వరకు ల్యాండ్ గ్రాంట్స్ అన్ని టెంపుల్స్ దగ్గరనే ఉంటాయన్నమాట. తర్వాత పిల్గ్రిమేజ్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, సౌత్ ఇండియా మొత్తం. కేర్ఫుల్ స్టడీ ఆఫ్ దీస్ ప్రైమరీ సోర్సెస్ మైట్ హెల్ప్ రీకన్స్ట్రక్ట్ రివీల్ హిదర్టు అన్నోన్ ఫ్యాక్ట్స్ ఆఫ్ సౌత్ ఇండియన్ హిస్టరీ. సో అది రాజుల చరిత్ర కాదు. ఇప్పుడు మనము ఆంధ్రుల సాంఘిక చరిత్ర సురవరం ప్రతాప్ రెడ్డి గారు రాశారు, అట్లాంటి వాళ్ళకి ఉపయోగం అనమాట. అలాగే ఎన్సీఆర్టీ కూడా ఇప్పుడు డైనాసిటీస్ అన్నీ తీసేసింది కొత్తగా పెట్టిన హిస్టరీ బుక్స్లో. ఎంత ప్రజల గురించి తెలుసుకోవాలా, ఆ ప్రజలకి వ్యవసాయం కానీ అప్పుడున్న పిల్గ్రిమేజ్ సెంటర్స్ కానీ ఆ విషయాలన్నీ, ప్రజల రాజకీయ ఆర్థిక పరిస్థితులు, సామాజిక పరిస్థితులు, మత పరిస్థితులు, వాళ్ళ భాష, వాళ్ళ సాహిత్యము, ఇవన్నీ ఇప్పుడు చరిత్ర అంటే. ఆ చరిత్రకి ఈ మెకెన్జీ చాలా గొప్ప హెల్ప్ అవుతుంది, ఇతని ఎవిడెన్సెస్, డాక్యుమెంట్స్. అమరావతి గురించి ఇది చాలా గొప్ప విషయం, ఎందుకంటే అమరావతి లేదు ఇప్పుడు అక్కడ. అది తీసేసుకో, పీసులు అయిపోయింది. అది మరి చాలా పెద్దది ఇండియాలో, మరి అంత గొప్పది. అయితే అమరావతి గురించి ఇలాంటి గొప్ప వాళ్ళు సేకరించి అప్పుడు డాక్యుమెంట్ చేయబట్టి మనకు తెలుస్తుంది. లేకంటే సాంచి స్తూపం ఇప్పుడు బాగానే ఉంది, అంతకంటే గొప్పదైన అమరావతి ఇప్పుడు లేకపోవడం వలన జస్ట్ ఇమాజిన్ చేసుకోవడం కోసం ఇదంతా యూజ్ అవుతుంది. వాస్ట్ కలెక్షన్ ఆఫ్ ఇల్లస్ట్రేషన్స్, 85 స్కెచెస్ అమరావతి మీద 85 స్కెచ్ గీశారనమాట ఆయన. అపియర్స్ టు హ్యావ్ ఫస్ట్ విజిటెడ్ ది సైట్ ఇన్ 1798లో వెళ్ళారు. మళ్ళీ మైసూర్ సర్వే అంతా చేసుకొని ఎప్పుడో వచ్చేసరికి కొంచెం ఇంకా మొత్తం తీసేసుకున్నారు, ఎక్కడెక్కడో వెళ్ళిపోయాయి పాపం. అదంతా చాలా నష్టం జరిగిపోయింది. మళ్ళీ సిస్టమాటిక్ స్టడీ 1816, 1820 చేసిన తర్వాత సర్వేయర్ జనరల్ అయిపోయారు. అబౌట్ 132 స్టోన్స్ వర్ ఫౌండ్ బై మెకెన్జీ. ఇవి కూడా మళ్ళీ ట్రేస్ కావట్లేదు. ఇది వన్ మోర్ అన్ఫార్చునేట్ థింగ్. సో 132 సేకరించారు స్టోన్స్, దానికి సంబంధించినటివి. అవన్నీ కూడా ఇప్పుడు అన్నీ దొరకట్లేదు, కొన్ని ఉన్నాయి. సో ఆ స్టోన్స్ అన్నిటినీ ఆయన తీసుకొని అక్కడ ఉంటే మిస్ అయిపోతాయని చెప్పి పాపము మచిలీపట్నంకి వెళ్ళాడు. అక్కడి నుంచి తర్వాత మద్రాస్ తీసుకెళ్లారనమాట, మద్రాస్ మ్యూజియం. సర్ వాల్టర్ ఎలియట్ కలెక్షన్స్ కూడా అమరావతిలో ఉన్నాయి, అన్నీ కలిపి మద్రాస్ మ్యూజియంలో పెట్టారు. 79 స్టోన్స్ డిపిక్టెడ్ ఇన్ మెకెన్జీస్ డ్రాయింగ్స్ ఆర్ అన్అకౌంటెడ్ ఫార్. ఇప్పుడు వాళ్ళల్లో 79 ఇప్పుడు దొరకట్లేదు. ఇప్పుడేమో కొన్ని బ్రిటిష్ మ్యూజియం లండన్లో ఉన్నాయి, అది ఎక్కడెక్కడో వెళ్ళిపోయాయి ఇవి. అది చాలా బాధాకరమైన విషయం అన్నమాట అది. సో పూర్ణఘట చూడండి ఇక్కడ, ఆయన దాన్ని బట్టి ఇది పూర్ణఘట అమరావతి అప్పుడు దొరికిన స్టోన్ అన్నమాట. సైట్ ప్లాన్స్, ఆయన అమరావతి యొక్క సైట్ ప్లాన్స్ అన్నీ గీశాడు. డ్రాయింగ్స్, కార్వుడ్ స్లాబ్స్. సో కార్వుడ్, దాన్ని స్లాబ్స్ ఉంటాయి కదా, అట్లా కార్వింగ్ జరిగింది. ఇక్కడ చూడండి మొత్తం స్తూపం, అమరావతి స్తూపం యొక్క ఎలా ఉన్నింది ఏమి, అవన్నీ కూడా ఆయన డ్రాయింగ్స్లో కనిపిస్తాయి మనకి. ఇంకా అసిస్టెంట్స్ టు మెకెన్జీ, చాలా ముఖ్యమైన విషయం. ఆయనకు అసిస్టెంట్స్ కూడా చాలా గొప్ప వాళ్ళు ఉన్నారు. వాళ్ళల్లో కావలి వెంకట బొర్రయ్య, ఆయన చాలా చైల్డ్ ప్రాడిజీ అతను. ఎలా అంటే సంస్కృతంలో 10 ఏళ్ల వయసులోనే నిష్ణాతుడయ్యాడు. అతనికి యాజ్ మాస్టరీ ఇన్ తెలుగు, పర్షియన్, హిందుస్థానీ, గ్రామర్, కన్నడ, తమిళ్, చాలా భాషలు వచ్చు. చాలా గొప్ప జీనియస్ అతను కావలి వెంకట బొర్రయ్య.
అయితే హౌఎవర్ ట్రాజడీ స్ట్రక్ వెన్ బుర్రా సడన్లీ డైడ్ ఆఫ్ అపెలెక్సీ అట్ ది యంగ్ ఏజ్ ఆఫ్ 26. 26 ఏళ్ళకే చనిపోయారు. కానీ అప్పటికే ఆయన మెకెన్జీకి చాలా హెల్ప్ చేశారు. చాలా కొండలు గుట్టలు వెళ్ళిపోయేటోడు, చాలా విషయాలు సేకరించి ఆయనకి అద్భుతమైన సహాయం చేశారు మెకెన్జీకి. మెకెన్జీ వాస్ మూవ్డ్. ఈయన చావుతో అతను చాలా మూవ్ అయిపోయారు. చాలా అతను ఏం చేశాడంటే ఒక మాన్యుమెంట్ కూడా కట్టిపించాడు కావలి వెంకట బుర్రయ్యకి. స్మృతి చిహ్నంగా ఒక మాన్యుమెంట్ కూడా పెట్టించాడు. అంటే ఎంత ఇష్టపడ్డాడు బుర్రయ్యని, బుర్రయ్య ఎంత సహాయం చేశాడు మెకెన్సీకి అనేది ఇక్కడ అర్థమవుతుంది. ఇక్కడ ఇంకొకటి ఏమంటే ఒక మానవత్వము అనేది మెకెన్సీలో మనం చూడొచ్చు. అతను నిజంగా ఒక మంచి వ్యక్తి. ఇంకొకటి ఏమంటే ఇంకా ఎవరెవరు ఉన్నారంటే కావలి వెంకట లక్ష్మయ్య, వాళ్ళు ఇట్లా పలకడము లక్ష్మయ్య అంటారు. సో ఆ లక్ష్మయ్య ఈయన తమ్ముడు. ఆయన కూడా మంచి సబ్జెక్ట్ నాలెడ్జ్ కావచ్చు, లాంగ్వేజెస్ మీద పట్టు కావచ్చు, వాళ్ళ అన్న ఎట్లనో తమ్ముడు అట్లా అతన్ని నియమించుకున్నాడు. తర్వాత అబ్దుల్ అజీజ్, భాస్కరయ్య, మొబరావ్, రామస్వామి, శివరామయ్య ఇలాంటి వాళ్ళు ఆయనకి సహాయం చేశారనమాట, అసిస్టెంట్స్. తర్వాత మెకెన్జీ చనిపోతూ ఎంతో మిగిలించాడు. అతని దగ్గర మాన్యుమెంట్స్, అతని దగ్గర డాక్యుమెంట్స్ అన్నీ. ఆయన భార్య ఏం చేసిందంటే చాలా పెద్ద మొత్తానికి ఈస్ట్ ఇండియా కంపెనీకి అమ్మేస్తే, కానీ ఈయన లెగసీ చూడండి. ఎవరైనా కానీ వీలునామాలో భార్య బిడ్డలు వాళ్ళు వీళ్ళు రాసుకుంటారు. ఇతనికి సహాయం చేసిన లక్ష్మయ్యకి 5% ఆయన వెల్త్, ఈయన ఏదన్నా కానీ ఇప్పుడు వచ్చిన తర్వాత అమ్మిన తర్వాత వచ్చిన ఎంతైతే ఉందో మొత్తం లక్ష్మయ్యకి చేరాలా 5% అని పెట్టడం, అది ఎంత గొప్ప వ్యక్తి ఈ మెకెన్జీ అనేది అర్థమవుతుంది. ఈయన తర్వాత లక్ష్మయ్య ఫౌండెడ్ మద్రాస్ హిందూ లిటరరీ సొసైటీ అనేది స్టార్ట్ చేశారు ఈ లక్ష్మయ్య. ఈ డబ్బులన్నీ కూడా వచ్చాయి, ఈ అనుభవం వచ్చింది ఈయన దగ్గర. మీన్స్ ఆఫ్ కంటిన్యూయింగ్ హిస్ వర్క్. అతను వదిలేయలేదు. ఈయన చనిపోయినా కానీ, మెకెన్సీ వెళ్ళిపోయినా కానీ ఆయన ఇచ్చిన డైరెక్షను, ట్రైనింగు, ఆయన ఇచ్చిన డబ్బులు అన్నిటిని కూడా సద్వినియోగం చేశారు లక్ష్మయ్య గారు. తర్వాత రామస్వామి, ఆయన తర్వాత రోజుల్లో చాలా ఎక్స్టెన్సివ్గా పబ్లిష్ చేశారు ఇంగ్లీష్లో. ఏ బుక్ ఆన్ ది సిటీస్ ఆఫ్ దక్కన్, డిస్క్రిప్టివ్ అండ్ హిస్టారికల్ స్కెచెస్ ఆఫ్ సిటీస్ అండ్ ప్యాలెసెస్ ఆఫ్ దక్కన్. ఈ దక్కన్లో డిస్క్రైబ్ చేశారనమాట. ఆ సంవత్సరం ఎలా ఉన్నింది, ఇప్పుడు ఎలా ఉన్నింది, తర్వాత ఎలా ఉంది, స్కెచెస్ అన్నీ గీపించి ఇమాజిన్ చేసి అదంతా చేసి దక్కన్ సిటీస్ గురించి లక్ష్మయ్య ఒక ఇంగ్లీష్లో పుస్తకం, ఒక ఇంగ్లీష్లో పుస్తకం రాయడం. బయోగ్రఫీ ఆఫ్ దక్కన్ పోయిట్స్ రాశారు రామస్వామి గారు 1829లో. ఇక్కడ పోయిట్స్ అంతా ఇవన్నీ దొరికాయి కదా మ్యాన్స్క్రిప్ట్స్, అన్నీ బేస్ చేసుకొని బయోగ్రఫీస్ రాశారు. ఇంకొక కుక్ బుక్ కూడా ట్రాన్స్లేట్ చేశారు ఆయన, సరస్వతి భాయ్ రాసిండేది 1836లో. అప్పటి యొక్క ఏ వంటలు వండేటోళ్ళు, ఎలా చేసేటోళ్ళు, ఇవన్నీ కూడా ఇదంతా కూడా చరిత్రే. ఇదంతా కూడా మనం తెలుసుకోవాల్సిన మన సంస్కృతి, మన సాంప్రదాయాలు, మన కల్చర్, ఇదంతా డాక్యుమెంట్ చేయడం జరిగింది మెకెన్జీ యొక్క అసిస్టెంట్స్. మెకెన్జీ ఉన్నప్పుడు లర్నింగ్ అయింది వాళ్ళల్లో. ఆయన ఒక ఉత్తేజితులను చేశాడు ఈ విషయాలన్నీ ఇలా ఆర్గనైజ్డ్గా కలెక్ట్ చేయడము. ఈయన ఎంతో ఆనందంతో తబ్బిబ్బైతే అంటే అవి దొరికినప్పుడు వాటి విలువ వాళ్ళకి తెలిసింది. వాళ్ళు ఈయన లేనప్పుడు కూడా, ఆయన చనిపోయినాక కూడా ఆ లెగసీగా నేను భావిస్తున్నా ఈ మెకెన్జీ యొక్క లెగసీ. ఇది ఎంతో గొప్ప వర్క్స్ తర్వాత ఆయన చనిపోయినాక కూడా వీళ్ళ శిష్యులు, వీళ్ళ అసిస్టెంట్స్ చేశారు. తర్వాత ఈ మైసూర్ సర్వే సంబంధంగా ఆయన మడ్గిరి విజిట్ చేసినప్పుడు రూయిన్స్ ఆఫ్ జైన్ టెంపుల్ కనుక్కున్నారు. సో ఎక్స్టెన్సివ్ నోట్ జైన్స్ ఈ ఇంటర్వ్యూస్ బేస్ వాళ్ళతో ఇంకా ఇంటర్వ్యూస్ చేసి అవన్నీ చేసి ఇక్కడంతా డాక్యుమెంట్ చేశారనమాట. ఇది దీంట్లో చాలా ఉన్నాయి. దీంట్లో ఎట్లే అమరావతి గురించి కూడా కొంచెం ఉంది. తర్వాత మెకెన్జీ మ్యాప్, ఇది ఆయన తయారు చేసిన సౌత్ ఇండియా మ్యాప్. ఇక్కడ ఒక్కటే కొంచెం ఏదో ఇట్లా కలిపేశాడు, కానీ ఇట్లా పెట్టుకుంటే మొత్తం రివర్స్ ఎక్కడ పోతున్నాయి, ఏమి ల్యాండ్ ఎలా ఉంది, ఫిజికల్ జాగ్రఫీ
మొత్తం కలెక్ట్ చేసి ఒక మ్యాప్ రెడీ చేశారనమాట. తర్వాత ఈయన కలెక్ట్ చేసిన పెయింటింగ్స్, స్కెచెస్ చెప్పాను కదా నేను, స్కెచ్లు గీశారని. ఇక్కడ చూడండి, మణికర్ణికా ఘాట్, కాశీలో ఇది గీశారు. ఇది ఒక దొరసాని ఆ అమ్మకి ఎండబడకుండా గొడుగు పెట్టినాడు ఒక ఆయన. ఏమో హుక్కా పీలుస్తాను చూడు దొరసాని. సో ఇక్కడ ఒక భటుడు, ఒకడు పనోడు వెనకంటి. సో ఇదే దొరసాని పెయింటింగ్ కలెక్ట్ చేశాడు. ఇక పెయింటింగ్స్ చాలా కలెక్ట్ చేశారు అతను, చాలా. తర్వాత ఈ స్కెచెస్ అంటే ఇలా ఉంటాయి, ఇలా స్కెచెస్ గీశారనమాట. తర్వాత ఇంకా ఆర్ట్ పీసెస్ కలెక్ట్ చేశాడు. ఇప్పుడు నరసింహస్వామి ఆర్ట్ పీసు, హయగ్రీవుడిది ఆర్ట్ పీసు. ఇది పార్శ్వనాథ జైన్, చెప్పాను కదా ఇంతకుముందు, జైన్ మందిర్స్ ఇవన్నీ రిమైన్స్ అన్నీ కూడా సంపాదించాడు పార్శ్వనాథ. సో నౌ లెట్స్ రిక్యాప్. జాగ్రఫీ గురించి మనం చెప్పుకోవాల్సి వస్తే ఈయన గురించి జాగ్రఫీకి సంబంధంగా సర్వేయర్ జనరల్ ఆఫ్ ఇండియా ఉన్నారు. 70,000 చదరపు మైళ్ళు సర్వే చేశారు, మ్యాప్స్ రెడీ చేశారు. తర్వాత ఫిజికల్ మ్యాప్స్, రివర్స్ గురించి స్టడీ చేశారు, క్రాప్స్, సాయిల్స్, ఇంకా ప్రతి విషయం గురించి జాగ్రఫీలో ఆయన ఏదేదైతే ఉపయోగం మొత్తం తయారు చేశారనమాట. తర్వాత హిస్టరీకి సంబంధించి మ్యానుస్క్రిప్ట్స్, ఇన్స్క్రిప్షన్స్, ప్లాన్స్, డ్రాయింగ్స్, ఇమేజెస్, యాంటిక్స్, పొలిటికల్ కండిషన్స్, అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ది పాస్ట్, సోషల్ హిస్టరీ, మొత్తం హిస్టరీకి సంబంధించింది కూడా ఆయన కలెక్ట్ చేశారు. దాన్నంతా డాట్స్ కనెక్ట్ చేసుకుంటూ అర్థం చేసుకోవడానికి, అసలు రీజన్స్ బిహైండ్ కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేశారు. తర్వాత కల్చరల్గా పెయింటింగ్స్ కావచ్చు, ఆర్ట్ పీసెస్, తర్వాత అమరావతి గురించి చాలా విషయాలు ఆయన సేకరించినట్టువే మనకి ఇప్పుడు ఆధారం అమరావతి గురించి తెలుసుకోవడానికి. ఇంకా వేదిక్ మ్యాథమెటిక్స్, ఇవన్నీ కూడా ఆయన సేకరించారనమాట. తర్వాత ఈ సర్వీసెస్ రెండర్డ్ బై అసిస్టెంట్స్ గురించి వస్తే కావలి వెంకటబ్బురయ్య గురించి, తర్వాత లక్మయ్య గురించి మనం తెలుసుకోవాలి. అట్లే అబ్దుల్ అజీజ్, భాస్కరయ్య, మోబారావు, రామస్వామి, శివరామయ్య, ఇంతమంది అసిస్టెంట్స్, వాళ్ళు కూడా ఎంతో కాంట్రిబ్యూషన్స్ చేశారు. సో ఇది నేను ఈరోజు ఆయన గురించి చెప్పిండేది. సో మీరేం చేయాలంటే ఇప్పుడు పెన్ పేపర్ తీసుకోండి, పాస్ చేయండి. సరదాగా అంతా విన్నారు, ఇప్పుడు ఎంత గుర్తుందో అంత రాయండి. గుర్తు లేకుంటే మరొకసారి బ్రీఫ్గా చూసి ఫాస్ట్గా 2xలో మొత్తం మళ్ళీ ఒకసారి నోట్ చేసేసుకోండి. సో మీ మనసులో ముద్రించుకోవాలి దీన్ని. ఎవరితోన్నా చెప్పండి, చాలా గొప్ప వ్యక్తి అండి మెకెంజీ అనేసి. సో అప్పుడు విషయాలన్నీ చర్చించండి, బాగా గుర్తుండిపోతుంది. అలాగే నా మామూలుగా కొటేషన్స్ టు కంక్లూడ్ చేస్తారు కదా, ఈరోజు నేను ఒక విషయం చెప్తాను. మన చరిత్ర గురించి మనమే పట్టించుకోం, పరీక్షలో అవసరమైనంత వరకే తెలుసుకుంటాం. ఎందుకంటే అంతకంటే ఎక్కువైతే మనకి టైం వేస్ట్ అనిపిస్తుంది. మెదడులో మెమరీ స్పేస్ కూడా ఆదా చేసుకుంటాం మనం. ఎక్కువ ఎందుకు, ఇంతే కదా ఎగ్జామ్లో ఇంతే అడుగుతారు, ఇంతే తెలుసుకున్నామని. ఆ ఎగ్జామ్లో సిలబస్ ఐటమ్ ఉంటేనే తెలుసుకుంటాం మనం, లేకుంటే తెలుసుకోం. కానీ మెకెంజీ సొంత డబ్బులు పెట్టాడు, సెలవు రోజుల్లో కూడా ఎంతో వ్యయ ప్రయాసలకు వెళ్ళి కొండలు కోనలు తిరిగాడు, మన చరిత్రపై పరిశోధన చేసి మనకు ఎనలేని సేవ చేశారు. అది నా అభిప్రాయం. మనం కూడా మన చరిత్ర, మన సంస్కృతి, మన సాంప్రదాయం దాని గురించి తెలుసుకోవాలి. కనీసం మనం ఒరిజినల్ వర్క్ చేయకుంటే పోనీ ఆ ఒరిజినల్ క్యూరియాసిటీ, ప్యాషన్ ఉండాలన్నమాట దీని గురించి తెలుసుకోవడానికి. ఇది పరీక్షల కోసమే ఐటమ్స్ కాదు, వీళ్ళ గురించి చాలా మహనీయులైన వ్యక్తులు వీళ్ళు. వాళ్ళ కృషితోనే మనకి ఇప్పుడు ఇన్ని విషయాలు తెలుస్తున్నాయి. తర్వాత ఈ చారిత్రకంగా మన గురించి తెలిసినాకనే మనలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వచ్చి ఫ్రీడమ్ స్ట్రగుల్ కూడా అది దారి తీసింది. మన గొప్పతనం మనకి అర్థమైందనమాట. సో ఎంతో ప్రాతస్మరణీయుల్లో ఈయన కూడా ఒకరు, మన కోసము ఇంతగా శ్రమించారు. మనం కూడా ఎన్నో విషయాలు, ఇంకా తెలుసుకోవాల్సిన విషయాలు తెలుసుకోండి మీరు. విత్ దిస్ ఐ వుడ్ లైక్ టు కంక్లూడ్ దిస్ సెషన్. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. You may subscribe to Precision Academy channel so that you will get notified and then you can see them, or you register to our website for free test series, for sample test, demo test, and also 5-star challenge. And you can call 81010101405060
for more details and test series, mentorships or whatever, and you can send a message to me to 85 number, just a message, no phone calls. Thank you very much. See you again. Bye bye.